ఎలక్షన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా నగదు బయటపడుతోంది. రేపు ఉదయం ఎన్నికలు జరగాల్సి ఉండగా కృష్ణా జిల్లాలో 1,90,00,000 నగదు పట్టుబడింది. విజయవాడ రూరల్ మండలం ఎనికిపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీలో సిమెంట్ బస్తాల మధ్య నగదును పెట్టి తరలిస్తుండడాన్ని గుర్తించారు. కంచకచెర్ల నుంచి ఏలూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది? నిన్ననే మనం చూసాం, ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది మీడియాతో మాట్లాడుతూ కూడా ఎప్పుడు లేనంతగా ఏపీలో ఈసారి దాదాపుగా ఎన్నో క్రోర్స్ పట్టుబడినట్టు తెలుస్తోంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హరీష, రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి దిశగా వెళ్తున్నాయి. భారీగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పుడు కూడా వివిధ వాహనాల్లో నోట్ల కట్టలను తరలించేటువంటి ప్రక్రియ ముమ్మరం అయింది. రాత్రి నుంచి జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా కృష్ణా జిల్లాలోనే పట్టుబడింది. తెల్లవారుజామున కంచికచర్ల నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో సిమెంట్ కట్ల మధ్యలో 1,90,00,000 రూపాయల నోట్ల కట్టలు, 500, 2,000 రూపాయల నోట్ల కట్టలని విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు దగ్గర తనిఖీలు చేస్తుండగా దాంట్లో లభ్యమైంది. అయితే దీనికి సంబంధించిన ఈ మొత్తం ఎవరిది ఏంటనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇద్దరు మనుషుల్ని, డ్రైవరు, దాంతో పాటు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110 కోట్ల రూపాయల మేరకు కూడా మొత్తం ఇప్పుడు వరకు కూడా పోలీసులు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో పాటు కొన్ని ఆభరణాలు, అదేవిధంగా నోట్ల కట్టలు అన్ని కూడా పెద్ద మొత్తంలో పోలీసులు తనిఖీల్లో ఇప్పుడు వరకు లభ్యమయ్యాయి. అయితే మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో నియోజకవర్గం ఉన్న సరిహద్దు ప్రాంతాలు, జిల్లాకు ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు తనిఖీలు జరుగుతా ఉన్నాయి. ప్రతి వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నప్పుడు కూడా ఈ పెద్ద ఎత్తున నగదు లభ్యమవటం పట్ల వీసీ కూడా విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనంత విధిగా ఈసారి ధన ప్రవాహం ఎక్కువగా ఉంది, ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రక్రియ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో రేపు ఉదయం వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగితే పూర్తి స్థాయిలో అన్ని వాహనాలను కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే వదిలేటటువంటి ప్రక్రియ ఉంది. దీంట్లో ఎవరు కూడా మినహాయింపు లేదని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో పాటు అనేక ప్రాంతాల్లో రెయ్యంబగుళ్ళు కూడా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు జరుగుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యమవుతున్నాయి. దానికి సంబంధించిన వ్యక్తులపైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. వారిని అందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ జరుగుతుంది. రాత్రి తెల్లవారుజామున ఎనికేపాడు దగ్గర చేసిన తనిఖీల్లో 1,90,00,000 రూపాయలు సిమెంట్ లోడ్ వెళ్తున్న లారీలో పట్టుబడటం, అది ఎవరికి సంబంధించినటువంటి మొత్తం అనేటటువంటి దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.